పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటుగా కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న చిత్రాలలో ఒకటి ఓజీ. ఈ సినిమా పేరెత్తితే అభిమానులు ఫోనకాలు వచ్చి ఊగిపోతుంటారు. రీసెంట్ గా నేషనల్ స్టార్ నాని హీరోగా నటించిన సరిపోత శనివారం ప్రమోషన్స్ ఈవెంట్స్ లో ఓజీ గురించి ఏ స్థాయిలో రెస్పాన్స్ వచ్చిందో మనమంతా చూస్తూనే ఉన్నాం. హీరో నాని కూడా ఆ చిత్రం గురించి ఎంతో ప్రత్యేకంగా మాట్లాడారు. దీనిని బట్టి ఆ సినిమా మీద కేవలం అభిమానులు ప్రేక్షకుల్లో మాత్రమే కాదు, సెలబ్రిటీస్ లో కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇదంతా పక్కన పెట్టేస్తే ఈ సినిమాకి సంబంధించిన ఒక అప్డేట్ ని పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా టీజర్ లేదా మొదటి పాటని విడుదల చేస్తారని ఇదివరకే నిర్మాత డివివి దానయ్య తెలిపారు. దానికి సంబంధించిన అప్డేట్ రాబోతుంది. బ్రాండ్ న్యూ పోస్టర్ తో పాటకి సంబంధించిన అప్డేట్ ని చెప్పనున్నారు. పార్లమెంట్ హాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ, పవన్ కాదు తుఫాన్ అన్న మాటలు నేషనల్ లెవెల్లో ఎంత వైరల్ అయ్యాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ బిట్ని ఉపయోగించుకొని మొదటి పాటని తయారు చేసినట్టు విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఇదిలా ఉండగా ఈ సినిమాకి సంబంధించిన రిలీజ్ డేట్ విషయంలో అభిమానుల్లో చిన్న అయోమయం నెలకొంది. మార్చి 27న ఈ సినిమా విడుదలవుతుందని కొందరు, ఏప్రిల్లో విడుదలవుతుందని మరికొందరు కామెంట్స్ చేశారు. కానీ రీసెంట్ గా సరిపోతే శనివారం ప్రెస్ మీట్ లో నిర్మాత దానయ్య మాట్లాడుతూ ఓజీ ఏప్రిల్ నెల కంటే ముందే వస్తుందని అధికారికంగా ప్రకటించాడు. అధికారిక ప్రకటన పోస్టర్ ద్వారా తెలియజేయనున్నారు. కేవలం ఒక్క గ్లిమ్స్ వీడియోకి పూనకాలతో ఊగిపోయిన అభిమానులు ఇక మొదటి పాట విన్న తర్వాత ఏ స్థాయిలో రచ చేస్తారో చూడాలి. ఇప్పటికే 70% పైగా షూటింగ్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం మిగిలిన భాగం షూటింగ్ వచ్చే నెల నుండి ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తయిపోయాయి. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న ఈ నేపథ్యంలో ఆయన బాధ్యతలకు ఏమాత్రం భంగం కలగకుండా ఉండేందుకు విజయవాడలోనే షూటింగ్ సెట్స్ ను తయారు చేస్తున్నారంట మూవీ టీం. ఈ షూటింగ్ కార్యక్రమాలు తలపెట్టాలని నిర్మాతలు కూడా నిర్ణయం తీసుకున్నారు. ఓజీ షూటింగ్ కి సంబంధించిన సెట్స్ అమరావతిలోనే వేయనున్నారు. అయితే వీరమల్లు, ఉస్తాద్ నుంచి కాకుండా ఓజీ నుంచి స్పెషల్ అప్డేట్ ఉండటం ఖాయమని సమాచారం. యంగ్ డైరెక్టర్ సుజిత్ రూపొందిస్తున్న ఈ ఫిల్మ్ నుంచి ఆల్రెడీ అప్డేట్ ను కూడా సిద్ధం చేశారట. ఏదో ఒక అప్డేట్ కాకుండా ఏకంగా పోస్టర్, లిరికల్ సాంగ్, టీజర్ ఇలా మూడింటిని రెడీ చేశారని వినిపిస్తుంది. పవన్ దేనికి ఓకే చెప్తే దాన్ని బర్త్డే స్పెషల్ గా రిలీజ్ చేస్తారని సమాచారం. ఓజీ నుంచి 3 అప్డేట్స్ ను సిద్ధం చేసిన సుజిత్ ప్రతిదీ బ్లాస్టింగ్ ఎక్స్పీరియన్స్ ని ఇచ్చేలా ప్లాన్ చేశారట. పవర్ స్టార్ దేనికి గ్రీన్ సిగ్నల్ ఇస్తే దాన్ని ఫ్యాన్స్ ముందుకు తీసుకొచ్చేందుకు రెడీ అవుతున్నారట. ఉస్తాద్ భగత్ సింగ్, హరహర వీరమల్లు నుంచి కూడా బర్త్డే నాడు ఏదో ఒక అప్డేట్స్ వస్తాయని అభిమానులు ఆశిస్తున్నారు. అయితే ఆ ఛాన్స్ లేదని, కేవలం ఓజీ నుంచి మాత్రమే ట్రీట్ ఉంటుందని పవర్ స్టార్ పుట్టినరోజుకు సందడి మొత్తం సుజిత్ సినిమాదేనని ఫిలిం నగర్ టాక్. ఓజీ సినిమాపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు సెలెక్ట్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.